కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి బీఆర్ఎస్ పార్టీనట రేవంత్ రెడ్డి ఓడగొట్టినట. అది ఫస్ట్ పాయింట్. ఇక దీని పేరు రెఫరెండం. చాలా రోజుల తర్వాత రెఫరెండం అనే పదం విన్నా నేను. చాలా విచిత్రంగా అనిపిస్తుంది. అంటారా పిల్లట వాతలు పెట్టుకొని పులిని మురుతుందట. మరి రేవంత్ అన్న ఇప్పుడు నల్లమల్ల పులి 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 అని మాట్లాడతారు. నిజంగానే నేను పులిని అని చెప్పేసి ఫీల్ అవుతాడు, మనిషిని ఫీల్ అవుతాడు. సరే పులిగా ఫీల్ అయిపోయి ఆయనే ప్రగల్భాలు వలుపుతున్నాడు. అయితే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీట బ్రహ్మాండంగా గెలిచిందట. 8,000 దాటేసింది రేవంత్ అన్న. ఇప్పుడు పొద్దుగాల మన లెక్క 7,000 దాకానే ఉండే. సో 7,000 తక్కువ చెప్పారు, 7,000 ఎక్కువ చెప్పారు, అన్ని నడిచినాయి. కానీ 8,000 దాటి ఎవరు చెప్పలేదు. అంటే పేపర్లు తక్కువ చెప్పుతున్నాయి, నేను ముఖ్యమంత్రి కదా, ఇంకా నేను 2 ఎక్కువ చెప్పాలి, నా ఇజ్జత పోతుంది కదా అని చెప్పేసి రేవంత్ రెడ్డి 7,400 వేయింది, 7,700 వేయింది, 7,091 వేయింది, లాస్ట్కి 8,000 దాటేసిండు రేవంత్ అన్న. ఇక గొప్పగా చెప్తున్నాడు, నాది రెఫరెండం అంటాడు. మరి ఏ లెక్కనో ఎట్లెక్కనో తెలియదు. సో అందుకే నేను కూడా ఏమడుతున్నా అంటే, రేవంత్ అన్న ఎవరైనా గెలండి ఏదైనా గెలండి, కానీ ఆ డేటా ఒకసారి బయటకు పెట్టాలి. ఈ పంచాయతీలో ఈ ఊర్లో ఈ క్యాండిడేట్ ఈయన గెలిచిండు మా కాంగ్రెస్ తరఫున అని ఒకసారి లెక్కలు బయట పెట్టాలని నేను మనస్ఫూర్తిగా ఓ తమ్ముడిగా నేతో కోరుకుంటానా. సో టైటిల్ అదే అన్నమాట, మా పాలనకు రెఫరెండం. ఏది రిఫరెండం, ఎక్కడ రిఫరెండం, ఎట్లా రిఫరెండం, ఇది మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రేవంత్ అన్న ఉప ఎన్నికలు వస్తే రిఫరెండం వల్లే, ఎంపీ ఎన్నికల కానీ ఆగిపోయింది, తర్వాత మళ్ళీ రిఫరెండం పదం వల్లే. ఇప్పుడు ఎందుకు ఇంత ధైర్యంగా వాడుతున్నది ఒకసారి చూడ్రి. 8,335 పంచాయతీలో రేవంత్ అన్న గెలిచింది. ఇదే పత్రిక, ఇదే వెలుగు పత్రిక పొద్దుగా రాసిన వార్త ఒకసారి మీరు చూసుకోవచ్చు. ఆడికే లేపి లేపి రాసిండు. సరే పోనీ అదన్నా చెప్పాలి కదా లాస్ట్కి. ముఖ్యమంత్రికి మరి డేటా లేదా, లేదంటే వీళ్ళకి లేదా తెలియదు. సో 7,793 మన మోతబారి వీడు కూడా పొద్దుగా రాసింది. వీడు 7,400 రాసినట్టుంది, నాకు ఎగ్జాక్ట్ ఐడియా ఉంది. లేదంటే 7,000 రాసిండు ఎట్లా. ఇప్పుడు వీళ్ళు అన్ని పేపర్లను దాటేసి రేవంత్ రెడ్డి మాట్లాడిండు. 8,000 దాటి చెప్పేస్తాను లెక్క ఎదురా. సో ఈయన 7,093, 7,700 చిల్లర. ఇది డైరెక్ట్ మన నల్లమల పులి సాయంత్రం వరకు. నిన్న సాయంత్రం ఒక వార్త వచ్చింది, పొద్దుగాల ఒక నెంబర్ చెప్పిరు. సరే పోనీ రుడమో పడమని వదిలేసాను, నేను కూడా వద్దులే అని. ఇప్పుడు అన్నగారు డైరెక్ట్ 8,000 చిల్లర చెప్తారు. మన ఏలం పాట ఒకటి లేస్తే అర్రాసు పాట వాదిస్తున్నారు, అర్రాసు పాట వాడినట్టే అనిపిస్తుంది నాకు. ఇది నెంబర్ ఏం చేస్తారు నీ అవ్వ. అసలు నిజంగా ఈ రాష్ట్రం మొత్తం నీవే వెళ్ళని చెప్పి సపరేట్ చెరవలిపోతుంది. ఇక రేపు ఒక ఆయన 9,000, ఎల్లుండి ఒక ఆయన 10,000, ఇక 2 రోజులు అయినాక డైరెక్ట్ 14,000 కూడా చెప్తారేమో. మరి చెప్పలేం, వాళ్ళ నోరికి మొక్కాలి. ఇక కాంగ్రెస్ ఘన విజయం అంట. 94 అసెంబ్లీ సెగ్మెంట్లకు 87 చోట్ల కాంగ్రెస్ విజయం సాధించంట. 6 సెగ్మెంట్లో బీఆర్ఎస్, ముదోల్లో బీజేపీ ఆధిక్యం సాధించిందంటాడు. ఈ ఎన్నికల ఫలితాలు మా పాలనకు రెఫరెండం. ఇది నాకు మీ అమ్మ ఏందిరా మన అన్నేనా చాలా రోజుల తర్వాత రెఫరెండం అంటాను ఏందిరా, నీ షాక్ అవుతాను వాస్తవానికి, సీరియస్గానే. పాపం నిజంగా మా రేవంత్ ఎంత ధైర్యం చేసిండు ఈ పదం అనడానికి. మరి లెక్క కిందికి మీదికి పైకి కిందికి అవుతుంది రేవంత్ అన్న. దాని సంగతి కూడా ఏమంటే చెప్పరాదే. ఓ చిన్న ప్రయత్నం చేయి, పెద్దది కూడా ఏమవుతుంది. సో ప్రజలు నవ్వుకుంటారు రేవంత్ అని ఇష్టం. కానీ ఇక బీజేపీ బీఆర్ఎస్ కూటమి గట గెలిచింది 33% పంచాయతీలు అంటుంది. బీజేపీ బీఆర్ఎస్ కూటమి అంటాను. ఇక్కడ చెప్పినారా ఎక్కడన్నా బీజేపీ వాళ్ళు కానీ బీఆర్ఎస్ ప్రకటించిరా కూటమి ఉందని? ఇంకోటి, కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ కలిసి కూడా పోటీ చేసిన గ్రామ పంచాయతీలు ఉన్నాయి. సో గ్రామాలలో పార్టీలు చూడకుండా ఎన్నికలు జరిగినాయి. అది ఓపెన్ సీక్రెట్. రేవంత్ అన్న వాళ్ళిద్దరికే కలుపుతాడు. కాంగ్రెస్ అంటే 66% గెలిచిందంట. కమ్యూనిస్టులు ఇతరులకు 1% వచ్చినాయంట. ఇతరులు 1%. 1,400 అంటే 1% అనా? 1,400-1,500 వచ్చినాయి ఇతరులు. పొద్దుగాల వాళ్ళ పత్రిక రాసి నిన్న చదివినాం మనం. ఒక్కొక్క విడత 400-500 మంది గెలిచిరు ఇతరులు, ఏ పార్టీకి సంబంధం లేని వాళ్ళు, ఇండిపెండెంట్లు. రేవంత్ అన్న డైరెక్ట్ దాన్ని 1% చేసేసిండు. ఇంటర్నేషనల్ బ్రెయిన్ గుడుంబా సెంటర్లో సోపతి మాది, గుడుంబా సోపతి కాబట్టి మాది ఇంటర్నేషనల్ బ్రెయిన్. సో ఇంటర్నేషనల్ బ్రెయిన్ తోని అన్న 1% చేసేసిండు.
ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశాంతంగా ఎన్నికలు జరిగినాయి. మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్ అన్న మాట్లాడు. ప్రశాంతంగా జరిగినాయా? ప్రశాంతంగా అసలు ఏడ చిన్న లొల్లి కూడా జరగలే. ఈ రాష్ట్రంలో అసలు బీఆర్ఎస్ వాళ్ళని బీజేపీ వాళ్ళని ఒక్క కాలోడు దాడులు చేయలే. పోలీసులు కానీ కాంగ్రెస్ కార్యకర్త అసలు ముట్టుకోలే. ఎంత అబద్ధం. ఎవరైనా నిజం అని చెప్తే వాళ్ళని చర్యలు తీసుకుంటాం. సో ఏది ఏమైనా రేవంత్ అన్న మాత్రం చాలా సక్సెస్ఫుల్గా ప్రయత్నాలు చేస్తున్నాడు. నేను గొప్పగా గెలిచినా అని మనల్ని అయితే నమ్మించే ప్రయత్నం చేస్తుంది. వాస్తవ విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలు చీదరించుకోరు. బీఆర్ఎస్ పార్టీ చచ్చిపోయిందని చెప్పినా సరే వాళ్లకు పోటాపోటీగా ఓ స్థాయిలో అయితే మంచి రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు వీళ్ళు పండుగ అంటారు, వాళ్ళు కూడా పండుగ చేసుకుంటారు. రెండు దిక్కులోని పండుగ. కానీ వింత విచిత్రమైన విషయం అంటే మా నల్లమల్ల పులి మా రేవంత్ అన్న గారు ఇలా 8,335 చేసేసిండు. నాకు ఇది ప్రపంచకంలో 10వ వింత, 10వ 9వ ఏదో నెంబర్ పెట్టుకోరాదు ఇక. సో వింతనా ఇది? నాకైతే అట్లా అనిపిస్తుంది. డైరెక్ట్ ఇతరుల్ని 1% చేసిండు. 1% గెలిచిరట. 1200 అని చెప్తాడు, మరి 120 అని చెప్తాడు. ఒక్క నిమిషం. ఇంకా ఈ వార్తను మన ఆస్థాన మీడియాలో ఒక్కొక్కసారి ఎవరెవరు ఏమేమి రాసిరో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో 5 o'clock పేపర్లో రాసినట్టుంది. ఇలానే రాసిరా. నెక్స్ట్ సారీ ఆల్రెడీ పోయిందా, చూడలేదు. ఇందులో ఇప్పుడు ఇక్కడ ఏం రాసింది ఒకసారి చూడ్రి. అర్బన్ రూరల్ 2 చోట్ల ప్రజా మద్దతు మాకే ఉంది. సర్పంచ్ ఫలితాలు మా 2 ఏళ్ల పాలనపై తీర్పు. పంచాయతీ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి. అర్బన్ రూరల్ 2 మాకే ఉన్నాయట. పట్నంలో రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి 2-3 నెలలు అయితే. ఆ పట్నంలో గెలవడం కోసం ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ పెట్టింది. నాకు తెలిసి రెఫరెండం అంటాడు 2 ఏళ్ల పరిపాలనకు. ఎన్నికల ముందు చెప్పనుంటే ఇప్పుడు ప్రజా పరిపాలన అంటే ప్రజాపాలన పండుగ అంటే ఇన్ని చెప్పినా ఈ రాష్ట్ర ప్రజలు మనల్ని ఈ ఏమంటారుగా పోలీసులను పెట్టినా, అధికార యంత్రాంగాన్ని వినియోగించినా, డబ్బులు వంచినా, మందు వంచినా, ఏం పంచినా దాదాపు 40% అన్ని రాజకీయ పార్టీల కలిపి వచ్చినాయి. ఇది ఆపోజిట్లా వీళ్ళకు 60%, 55% వచ్చినట్టు. 700 నా లెక్కది 700 గ్రామాలే. 700 గ్రామాలు నిన్న తీసుకునే లెక్క ప్రకారం దీన్ని ఇప్పుడు మరి రేపు రేవంత్ అన్న 38 సీట్లు వచ్చినోడు ఎన్ని వచ్చిండు? ఇల్లు 10 మంది ఇప్పుడు దుంకిరిలోకి 2 చచ్చిపోయారు. మరి ఇంత కథ జరిగినాక వాళ్ళకున్నది ఇప్పుడు 24-25 కిందికే లెక్క కొత్తానే. మరి మీ లెక్కనే పొడుగుగా అవుతానే. మరి మీ లెక్క ప్రకారం ఎన్ని వచ్చినాయి, వాళ్ళ లెక్క ప్రకారం ఎన్ని వచ్చినాయి? అధికారంలో ఉండి మనం పొడిచినామని చెప్తే ఎందుకు గ్రామ పంచాయతీల ఇగో కాంగ్రెస్కు ఓటేయకపోతే చంపేస్తాం, పొడిచేస్తాం, పీకేస్తాం అని చెప్పిన జనాలు ఎందుకు భయపడలే? నాకే డౌట్ వచ్చింది. మంది అందరికి నాకు సంబంధం లేదు, కానీ నాకు వచ్చిన డౌట్ అడుగుతున్నా. ఇంకోటి, ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కాళ్ళకు గజలు కట్టుకొని తిరిగింది. అది ఓపెన్ సీక్రెట్. అన్ని ప్రాంతాలు తిరిగింది. అయినా ఎందుకు గెలలే? ఇగో తాగుబోతులకే ఎగిరి, పశలిస్తోనికి ఓటు ఎగిరి, మంచోనికి ఓటేరన్నారు. మరి మంచోళ్ళకి ఓటెత్తి ఇప్పుడు వాళ్ళపైన దాడులు చేస్తారు. బీఆర్ఎస్ బీజేపీ నుంచి గెలిచిన వాళ్ళ పైన దాడులు జరిగినాయి. చిత్రహింసలు పెట్టిరు, మూత్రం పోసి మరి కొట్టిరు. ఇన్ని కిరాతకాలు చేసినా మీరు ఇలా రెఫరెండం అని అంటారే. 42% బీసీల రిజర్వేషన్ ఎగ్గొట్టినందుకు రిఫరెండం ఒకసారి అన్నమైతే నీ గుండెలో ఏమాత్రం ధైర్యం ఉందో మేము కూడా చూద్దాం. సో పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు కాదు రేవంత్ అన్న, వాస్తవాలు గమనించాలి. సో ప్రజలు ఏం చేయాలో అది చేయడానికి సిద్ధం అయిపోయారు. ఇక దేవుని దండం పెట్టు, నువ్వు చేయగలేదు ఏంది. రేవంత్ అన్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇక గెలిపే నాదని ఇక రేపు ఒక్కరోజు చెప్పాలి. అది ఒకటే మిగిలిపోయింది. అన్ని ఓకే, ఆ ఒక్క స్టేట్మెంట్ ఆగిపోయింది. అది ఒక్కరు కూడా అంటే అయిపో. రేపు జిహెచ్ఎంసీలో కూడా మేమే గెలుస్తున్నాం హైడ్రా తెచ్చినందుకు. ఇంకోటి, ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్ ఇస్తారు అని ఒక లీక్ వస్తుంది. రిజర్వేషన్ ఖరారు చేసిన ఒక లీక్ వస్తుంది. అంటే బీసీలకు 42% రిజర్వేషన్ లేకుండా ఎంపీటీసీ ఎన్నికలు జరగబోతున్నాయి. అయినా కూడా మేమే గెలిచిన అని చెప్తారు రేపు వాళ్ళు. పార్టీ సింబల్ ఇప్పుడు ఇక్కడ అంటే పార్టీ సింబల్ లేవు కాబట్టి ఇతరులందరూ మీ దాంట్లో గడిపేసారు. మరి రేపు వాళ్ళ పార్టీ సింబల్ ఉంటాయి, మరి దానికి ఏం చెప్తారు చూడాలి.
ఇంకా అది నోరుకు మొక్కాలి కానీ అదొకటి. ఇంకా పాలనా వైఫల్యంతోనే ఎన్నికలు అస్తవ్యస్తం అంట. గాల్లోకి కాల్పులు, లాఠీ చార్జ్ సరైన విధానం కావు. శాంతియుతంగా రీకౌంటింగ్ కోరిన వారిపై పోలీసులు బలప్రయోగం చేస్తున్నారు. బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు గారు చెప్తున్నారట. మా రామచంద్ర అన్న బాగానే యాక్టివ్ అయ్యిండు. ఇక మరి మనకి ఎన్ని సీట్లు వచ్చినాయి అన్న చెప్పడు దాన్ని సమాధానం. సో అన్న అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అధ్యక్షుడుగా కొనసాగుతుండు. గాల్లోకి కాల్పులు, లాఠీ చార్జీలు సరైన విధానం కానీ ఇది ఒక్కటి నేను ఒప్పుకుంటా. సో ఎవరు గెలిచినా ఏది గెలిచినా ప్రజలు ఓటేసిన గెలిచారు. సో లాఠీ చార్జీలు చేయడం, గాల్లో కాల్పులు చేయడం, దాడులు చేయడం ఇవి బంద్ చేసుకునే ప్రయత్నం చేయరు రేవంత్. లేకపోతే నీకే లాస్ట్కి మన వేలు మనకే వచ్చినట్టు లాస్ట్కి అటువంటి పరిస్థితి కూడా వస్తాయి. సో ఇలా అధికారం ఉంది కానీ ఎగురుతాను. మరి రేపు భవిష్యత్తు పరిణామాలు గమనించుకోవాలి.